అందుకనే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో ఆయన యొక్క ఆసక్తి చూడండి. జక్కయ్య ఆశ కలిగి యేసయ్యని ఎలాగైనా చూడాలని కొట్టివాడు అయినందువలన, యేసయ్య కనపడకుండా ఉన్నందువలన ఆయన చెట్టు మీదకి ఎక్కి యేసయ్యను చూడాలనుకునేది. ఎందుకంటే ఆయన కాంతిని గురించి అర్థం చేసుకోలేడు, ఆయన వెలుగుల గురించి అర్థం చేసుకున్నాడు కనుక ఆ కాంతి ఎలాగైనా పొందుకోవాలని చెప్పి ఆయన వైపు చూశాడంట. అందుకనే దేవుడు అన్నాడు, దేవుడు జక్కయ్య ఇంటిలో రక్షణ వచ్చినది అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. అందుకనే వాక్యం మొదటి కార్యం ఆయన పక్క తిరగాలి. యేసయ్య పక్క మనం తిరిగినట్లుగలగైతే, ఆయన మాటకి లోబడి వెళుతూ ఉన్నట్లుగలగైతే ఆశీర్వాదం మిమ్మల్ని వెంబడిస్తూనే ఉండదు. ఎలాంటి ఆశీర్వాదం అంటే పరిపూర్ణము. పరిపూర్ణం ఒకవేళ ఇప్పుడు చూడలేక ఉన్నా కూడా సరే పరిపూర్ణము యాక్టివేట్ అవుతానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన దాకా రెండవదిగా చూసుకున్నట్లయితే దానికి ఎక్కువగా నువ్వు విల్లింగ్ గా ఉండాలి. హల్లెలూయా. విల్లింగ్ అంటే జక్కయ్య ఆశపడ్డాడు, జక్కయ్య లోపడాలనుకున్నాడు. ఆ విధమైన గుణ లక్షణం మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనం కలిగి ఉంటామంట. యెషయా 1వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకుందాం. రెండవదిగా యెషయా 1వ అధ్యాయం 19వ వచనం. நீங்கள் மனம் பொருந்தி செவி கொடுத்தா தேசத்தின் நன்மையை புசிப்பீர்கள். హల్లెలూయా. రెండవదిగా చూసుకున్నట్లయితే మనం మైండ్ యేసయ్య మీద పెట్టేసేయాలి. హల్లెలూయా. అందుకనే క్రిస్తువిன் சிந்தை உங்களுக்குள்ள ఉండాలని అంటుంది వాక్యం. అందుకనే క్రిస్తు యొక్క ఆలోచన, క్రిస్తు యొక్క మైండ్, ఆ యొక్క క్రిస్తు యొక్క మైండ్ మనకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆయన మైండ్ లాగానే మన మైండ్ మారుతూనే ఉంటుంది.